చింత చిగురు మష్రూమ్ కర్రీ. వావ్, చింత చిగురు మష్రూమ్ కర్రీ కొంచెం డిఫరెంట్ కాంబినేషన్ యాక్చువల్గా. ఇప్పుడు ఎలాగో సీజన్ కాబట్టి చింత చిగురు అండ్ మష్రూమ్స్ అంటే మనం ఎప్పుడు అవి మంచిగా నాన్ వెజ్ టేస్ట్ని ఇస్తూ ఉంటాయి అనమాట. సో పర్ఫెక్ట్ కాంబినేషన్ అనిపిస్తుంది. సో స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో యాజ్ యూజువల్ అనమాట, ప్రాసెస్ మాత్రం సేమ్, బట్ ఇంగ్రీడియంట్స్ అనేవి 2 డిఫరెంట్ కాంబినేషన్స్ యూజ్ చేస్తున్నాం అనమాట. సో మరి స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ముందుగా కొంచెం ఆయిల్. ఓకే, సో నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు. సో యూజువల్గా ఏంటంటే పులుపు టేస్ట్ అనేది ఎక్కువగా తీసుకోకూడదు అని చాలామంది చెప్తుంటారు. బట్ దాంట్లోనే న్యూట్రిషనల్ వాల్యూస్, దాంట్లోనే హెల్త్ బెనిఫిట్స్ ఏంటి అసలు? ఫర్ ఎగ్జాంపుల్ చింత చిగురే అనుకుంటే పులుపుకి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అన్ని. సో పులుపు ఏదైతే తీసుకుంటామో మనం చింతపండు కానీ ఇది కానీ, సో ఫస్ట్ థింగ్ అదేంటి అంటే మన టేస్ట్ బడ్స్ని యాక్టివేట్ చేస్తుంది. సో పులుపు కానీ చేదు కానీ ఎక్కువగా స్వీట్గా ఉండేది ఏదైనా సరే ఫస్ట్ మన టేస్ట్ బడ్స్ని యాక్టివేట్ చేస్తుంది కాబట్టి అది మనం దానికోసమే తీసుకుంటూ ఉంటాము. సో కొందరు ఎవరికైతే స్టిచెస్ ఉంటాయో అండ్ అలాగే యాసిడ్ రిఫ్లెక్సెస్ ఎక్కువగా ఉంటుందో వాళ్ళు కొంచెం దాన్ని తక్కువ చేసి యూస్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఏం వేసుకుంటున్నాం? ఆ తర్వాత పచ్చిమిర్చి, అండ్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా. ఓకే, ఆ తర్వాత ఇప్పుడు చింత చిగురు. సో యూజువల్గా 2 కాంబినేషన్స్ కాబట్టి ఈక్వల్ ప్రపోర్షన్స్లో యూస్ చేయొచ్చు అన్నమాట చింత చిగురు. ఓకే, యా. ఆ తర్వాత మష్రూమ్స్ కూడా. చాలామంది ఏంటంటే వంట రాదు, చాలా అద్భుతం అనుకుంటారు. బట్ సేమ్ ప్రాసెస్, ఒకే ప్రాసెస్ ఉంటుంది. బట్ మనం రెసిపీస్ లేకపోతే ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎలా యూస్ చేయాలి, ఏవి కంబైన్ చేయాలి అనేది మెయిన్ టాస్క్ అనమాట. అవును, అంతే. సో రెగ్యులర్గా మనం ఏదైతే లేడీస్ ఫింగర్ కానీ నార్మల్ రెగ్యులర్ వెజిటేబుల్స్ అయితే కుక్ చేస్తామో సేమ్ ప్రాసెస్. బట్ ఎప్పుడు అదే వెజిటేబుల్స్ కాకుండా కొంచెం మష్రూమ్స్ కానీ, చోలే కానీ, రాజ్మా కానీ, సో ఇలాంటిది కూడా మనం యాడ్ చేస్తూ మన కుకింగ్ ప్రాసెస్లో యూస్ చేస్తూ ఉండాలి. ఓకే, సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఇంకా మనం స్పైసెస్ యాడ్ చేసేస్తాం. ఇంకొక స్పూన్. ముందుగా కొంచెం పసుపు, ఆ తర్వాత కొంచెం కారం, కొంచెం ఉప్పు, జీరా పౌడర్ కొంచెం, ధనియా పౌడర్ కొంచెం. కొద్దిగా లైట్గా వాటర్ వేసుకుందాం సో దట్ చక్కగా ఇముడుతుంది అంటారు కదా. అండ్ చాలామంది మష్రూమ్స్లో కూడా చాలా డౌట్స్ ఉంటాయి వాళ్ళకి. కొన్ని పాయిజనస్ మష్రూమ్స్ ఉంటాయి, సో ఏది వాడాలి అనే కన్ఫ్యూజన్లో ఉంటారు. యూజువల్గా ఎలాంటివి వాడాలి ఏంటి?
సో మనం పిక్ చేసుకునేటప్పుడు ఆ స్టెమ్ ఏదైతే ఉంటుందో అది కొంచెం ఎడబుల్గా ఉంటుంది అండ్ చాలా స్పాంజ్ లాగా మెత్తగా ఉంటుంది కదా, సో అది వచ్చేసి మనము పిక్ చేసుకుంటాం తినడానికి. అండ్ కొన్ని చాలా గట్టిగా ఉంటాయి, సో అసలు అది విరిచినా అసలు విరగదు అనమాట అంత ఈజీగా. సో అది వచ్చేసి ఏంటంటే పాయిజనస్. ఓకే, అదొక డిఫరెన్స్ అనమాట. ఓకే, సో పర్ఫెక్ట్గా కాస్త ఆ మష్రూమ్స్ అన్ని ష్రింక్ అవ్వాలి. ఓకే పల్లవి, ఒకసారి చూద్దామా ఎలా కుక్ అయినా ఏంటి అని. వావ్, సో పర్ఫెక్ట్గా కుక్ అయింది అండ్ మష్రూమ్స్ కూడా చాలా ష్రింక్ అయ్యాయి. ఆ చింత చిగురు అరోమా బాగా తెలుస్తుంది కొద్దిగా కుక్ అయితే ఎలా ఉంటుంది అని, ఆ పులుపుదనం. సో ఇంకా సర్వ్ చేసుకుందామా? ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. ఓకే, అలాగే కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేద్దాం. ఓకే లాస్యా, చింత చిగురు మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది. చింత చిగురు మష్రూమ్ కర్రీ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. చింత చిగురు మష్రూమ్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: చింత చిగురు 1 కప్పు, మష్రూమ్స్ 1 కప్పు, ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కారం కొద్దిగా, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. చింత చిగురు మష్రూమ్ కర్రీ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, చింత చిగురు వేసి వేయించాలి. దీనిలో మష్రూమ్స్, పసుపు, కారం, ఉప్పు, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన చింత చిగురు మష్రూమ్స్ కర్రీ రెడీ.